హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక వీకెండ్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీకెండ్ రెసిపీ వచ్చేసేటప్పటికి ఆంధ్ర స్టైల్లో మేక తలకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో మీకు ప్రాసెస్ చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా మేక తలకాయ తీసుకోవాలి. మేక తలకాయ ఫుల్ గా తీసుకుని మంచిగా వాష్ చేసి అంటే ముక్కలు కొట్టించేసి వాష్ చేసేసుకోవడమే. ఈ తలకాయ కర్రీకి ఒక మంచి మసాలా చెప్తాను రండి. 2 స్పూన్ల ధనియాలు, ఒక 8 లవంగాలు తీసుకుని ఒక చిన్న చెక్క ముక్క, అలాగే యాలక్కాయలు తీసుకోవాలి. 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు కూడా తీసుకుని మంచిగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో ఒక ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడానికి దీంట్లో సాల్ట్ కూడా వేసుకుని అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయను కూడా దీంట్లో వేసేసుకోవడమే. మొత్తం వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి ఆయిల్ లో. ఈ తలకాయ కూర అనేది మనం ఆయిల్ లో వేసిన తర్వాత ఆయిల్ లో మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. మీ స్పైసీ తగినంత కారం వేసుకోండి. కొంచెం స్పైసీ ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ 2 స్పూన్లు స్పైసీగా ఉన్న కారమే వేసుకున్నాను. తలకాయ కూర స్పైసీగా ఉంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. సో 2 స్పూన్ల కారం వేసుకుని మంచిగా ఒకసారి కర్రీ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా అంటే కారం ఉప్పు ఇవన్నీ కూడా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్ అలాగే మటన్ మసాలా దొరుకుతుంది మనకి బయట. ఆ మటన్ మసాలా కూడా వేసుకోవాలి. పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచి మిక్స్ ఇచ్చేసుకోండి. వాటర్ యాడ్ చేయకుండా ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మసాలా అంతా కూడా పీసెస్ పడుతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 గ్లాసులు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి. వాటర్ అంతా కూడా యాడ్ చేసుకుని అంటే మీకు అందాజాగా చెప్పాలి అంటే గనక కొంచెం ముక్క ములిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 8-10 విజిల్స్ దాకా రానివ్వండి. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది అనమాట. తలకాయ కూరకి ఎక్కువ విజిల్స్ వేయించాలి. ఒక 10 విజిల్స్ అలా వేయించిన తర్వాత కుక్కర్ మూకుత తీసి చూస్తే గనక మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మనం తలకాయ కూరని రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా తలకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీకెండ్ వంటకాన్ని తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్.